సక్సెస్ లైఫ్లో సక్సెస్ అవ్వడం, అనుకున్నట్లుగా సెటిల్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కల, అంతకంటే ఎక్కువ బాధ్యత కూడా. లైఫ్ ఎలా ఉండాలని ప్లాన్ చేసుకున్నారో ఖచ్చితంగా అలానే సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ చాలా కొద్దిమంది 30% మాత్రమే అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. మిగతా 70% లైఫ్లో ఎలా ఉండాలో, ఎలా నడవాలో అన్ని ప్లాన్ చేసుకుని కూడా అనుకున్నది రీచ్ అవ్వలేక జీవితాన్ని ఏదో అలా గడుస్తుందని నిరుత్సాహంగా బ్రతుకుతున్నారు. ఎవరి లైఫ్లో అయినా ఇంతకు మించి ఓటమంటూ ఉండదు గాయస్. అసలు ఇలా జీవితంలో ఓడిపోతున్నారు అంటే నేను ఎక్కడ తప్పు చేశాను అని మాత్రం అనుకోరు. నేను అన్నీ ట్రై చేశాను కానీ ఉపయోగం ఏమీ లేదు అని ఎవరికి వారు సర్ది చెప్పుకోవడం తప్ప వారిలో ఉన్న లోపాన్ని, జరిగిన లోటుని ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇలా ఒప్పుకోకపోవడానికి అసలు మెయిన్ రీజనే మీ కంఫర్ట్ జోన్ గాయస్. మీ కంఫర్ట్స్ అండ్ ఫెసిలిటీస్కి మించి కష్టపడడానికి ముందుకు రావట్లేదు. ఎప్పుడైతే మీ కంఫర్ట్స్ నుండి బయటికి రావడానికి ఇష్టపడరో ఆ క్షణం నుండే లైఫ్లో రాబోయే ఎలాంటి సమస్యకైనా, ఎటువంటి ఛాలెంజెస్నైనా ఎదురెళ్ళి పోరాడే శక్తిని, ధైర్యాన్ని, మీ తెలివిని పోగొట్టుకున్నట్లే గాయస్. మీ ఫెసిలిటీస్ అండ్ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాలేకపోవడం అనేది ఎంత ప్రమాదకరమో, ఎవరి జీవితాన్నైనా ఎంత నాశనం చేస్తుంది అనేది ఈ కథే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి రాబందుల గుంపు ఎగురుతూ ఎగురుతూ ఒక ఐలాండ్ మీద దిగుతాయి. ఆ ఐలాండ్ సముద్రం మధ్యలో ఉంది. ఆ సముద్రంలో రాబందులు తినడానికి చేపలు, కప్పలు, ఇంకెన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. ఇదంతా చూసి ఆ రాబందులు ఇక్కడ తినడానికి, తాగడానికి ఎటువంటి లోటు లేదు, ముఖ్యంగా అడవిలో లాగా వేటాడడానికి ఎలాంటి క్రూర జంతువులు లేవు అని ఆ రాబందులన్నీ సంతోషపడతాయి. ఇవి ఇంత ప్రశాంతమైన జీవితం ముందెప్పుడు గడపలేదు కాబట్టి అన్నీ చాలా చాలా రిలాక్స్డ్గా ఉండి ఇంకెప్పుడు ఈ ప్లేస్ వదిలి వెళ్ళకూడదని డిసైడ్ అవుతాయి. ఈ రాబందుల గుంపులో అన్నిటికంటే వయసులో కొంచెం ఎక్కువ ఉన్న పెద్ద రాబందు కూడా ఉంటుంది. వీటి మాటలు విని ఆ పెద్ద రాబందు కంగారు పడుతూ ఆలోచనలో పడుతుంది. ఇలాంటి ప్రశాంతమైన అన్ని కంఫర్ట్స్ ఉన్న లైఫ్కి అలవాటు పడితే ఈ చిన్న రాబందులకి అసలు నిజమైన జీవితం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? ఈ కంఫర్ట్స్ వీటికి ఎలా కష్టపడాలో మర్చిపోయేలా చేస్తాయి. నిజంగానే సడన్గా ఏదైనా కష్టం వచ్చినట్లయితే వీళ్ళు ఎదుర్కొని నిలబడగలరా అని ఇలా తన అనుభవంతో ఆ పెద్ద రాబందు ఆలోచించి టైం చూసుకుని ఆ చిన్న రాబందుల గుంపుని అన్నిటినీ పిలిచి తనకేమనిపిస్తుందో చెప్పిన తర్వాత, ఈ ఐలాండ్కి వచ్చి మనం చాలా రోజులైంది. నాకు మళ్ళీ మనం ఉండే అడవికి తిరిగి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. ఇక్కడ సడన్గా ఏదైనా కష్టం వస్తే బయటపడే ఎలాంటి ఛాన్స్ నాకు కనపడట్లేదు అని అంటుంది. దానికి ఆ చిన్న రాబందులు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు పెరుగుతున్న వయసుతో పాటు మీ మైండ్ కూడా పనిచేయట్లేదు, అందుకే ఇలాంటివి ఆలోచిస్తున్నారు అని ఆ పెద్ద రాబందు ఆలోచనల్ని, మాటల్ని మొహమాటం లేకుండా కాదంటాయి. దానికి ఆ పెద్ద రాబందు ఇంకా బ్రతిమలాడింది, నా మాట వినండి. ఇలా ఇంత కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడి చివరికి ఎలా ఎగరాలో కూడా మర్చిపోతారు. అలాంటి టైంలో ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? నా మాట వినండి, నాతో రండి అని బ్రతిమలాడింది. ఇంత చెప్పినా కూడా ఆ చిన్న రాబందులు ఎందుకు చెప్తుంది అని కూడా ఆలోచించలేదు, మాట వినలేదు. సరే నేను వెళ్తున్నాను అని ఆ పెద్ద రాబందు ఒకటే తిరిగి అడవికి వెళ్ళిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఆ పెద్ద రాబందు ఒకసారి ఐలాండ్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అందరినీ కలిసి మాట్లాడి వస్తాను అని అనుకుని ఎగురుకుంటూ ఐలాండ్కి వెళ్ళి చూడగానే ఆ ఐలాండ్ రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా రాబందులు చచ్చిపడి ఉన్నాయి. కొన్ని కదలలేక ఒంటి నిండా దెబ్బలతో ఉంటాయి. ఆ పెద్ద రాబందు కంగారు పడుతూ అడిగింది, ఏమైంది? మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అని. మీరు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు చాలా ఆనందంగానే ఉన్నాము, కానీ ఒకరోజు ఒక పెద్ద బోట్ వచ్చింది. ఆ బోట్ నుండి కొంతమంది వచ్చి కొన్ని పులుల్ని ఇక్కడ వదిలి వెళ్ళారు. కొన్ని రోజులు మమ్మల్ని అవి ఏం చేయలేదు, కానీ ఎప్పుడైతే మేము ఎగరడం కూడా మర్చిపోయి రెక్కలు కూడా ఎగరలేనంత బలహీనంగా అయిపోయి మేము ఎవరి మీద అటాక్ చేయలేకపోగా మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితిలో ఆ పులులన్నీ ఒక్కొక్కటిగా మమ్మల్ని వేటాడడం మొదలుపెట్టాయి, అన్నిటినీ చంపేశాయి. మీరన్నదే నిజం, ఆ రోజు మీ మాట మేము విని ఉండాల్సింది, మేము కూడా మీతో పాటు అడవికి వచ్చేయాల్సింది అని బాధపడింది. గాయస్, ఒక్కోసారి మీరు మీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావాలనే అనుకోరు. అలవాటు పడిన ఫెసిలిటీస్ నుండి బయటకు రావడం అంటేనే చాలా బాధపడుతుంటారు. అలాంటి బయటకు రాలేని సిచ్యువేషన్లోనే లైఫ్లో ఎదురయ్యే ఎలాంటి అవకాశాలు, సమస్యలు, తగిలే ఎదురు దెబ్బల్ని ఫేస్ చేయలేక మెంటల్లీ, ఫిజికల్లీ చెప్పలేనంత వీక్ అవుతున్నారు. లైఫ్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ రోజుల్లో ఎవరికి తగిన కంఫర్ట్స్ వారికి ఉంటున్నాయి. అలా ఉండి కూడా వాటికి ఎక్కువ అలవాటు పడి అందులోనే ఉండిపోకుండా ఎప్పుడు మీరెలా ఉన్నారు అని అబ్జర్వ్ చేసుకుంటూ మీకున్న లోపాలని ఓవర్కమ్ అవుతూ లైఫ్లో ఎదురయ్యే ఎలాంటి ఛాలెంజెస్కైనా మీకు మీరు ఎనీ టైం మెంటల్లీ స్ట్రాంగ్గా రెడీగా ఉండగలగాలి గాయస్. మీతో మీరే అన్ని విషయాల్లో మీకున్న అవకాశాలను బట్టి ఛాలెంజ్డ్గా ఉండండి. ఇలా అన్ని విషయాల్లో బీ రెడీగా ఉండగలిగినప్పుడు లైఫ్లో ఎప్పుడైనా నిజంగానే ఏదైనా సమస్య వస్తుందని డౌట్ వచ్చినా
ఎదురెళ్ళి మరీ సాల్వ్ చేసుకునేంత ధైర్యంగా, స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసిన సక్సెస్ మీ వెనకే ఉంటుంది గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.